హిట్ 3 ట్రైలర్ అంతా చూసే ఉంటారు. టీమ్ ట్రైలర్ గట్ చేసిన విధానానికి ఫస్ట్ టీజర్ తో వచ్చిన హైప్ కి మ్యాచ్ కాక చాలా మంది ట్రైలర్ డిసప్పాయింట్ చేసిందని కొన్ని కంప్లైంట్స్ తో ట్రైలర్ మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. మరి ట్రైలర్ నాకు ఎలా అనిపించిందో ట్రైలర్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి మాట్లాడుకుందాం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి దీన్ని బ్రేక్ డౌన్ చేయొద్దని, ఏది రివ్యూలైనా ఎక్స్పీరియన్స్ పోతుందని కొంతమంది అనుకుంటున్నారు. అలా మూవీ గురించి ఏం తెలుసుకోకుండా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో ఆపేయండి. స్పాయిలర్ అలర్ట్. అలానే వీడియో చూసాక ఎక్స్పీరియన్స్ పోతుందంటే నేను ఒప్పుకోను. ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అవుతుంది, సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది. బికాస్ సినిమా ట్రైలర్ లో టీం ప్రతి క్లిప్ ని ఆడియన్స్ కి ఇది రివ్యూలైనా పర్లేదనే పెడతారు. ఇంకా ట్రైలర్ తో సినిమాని బాగా అర్థం చేసుకోవాలనే ట్రైలర్ లో ప్రతి క్లిప్ పెడతారు. అర్థం కాని కొన్ని షార్ట్స్ లోని డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్రేక్ డౌన్ వీడియోస్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లరే. స్టోరీ ఎలా రన్ అవుతుందని తెలిస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పోతుంది. అన్ని మూవీస్ బ్రేక్ డౌన్ లో కాకుండా కొంచెం జాగ్రత్తగానే చెప్తాను. ఇంక లేట్ చేయకుండా ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. మీరిచ్చే సపోర్ట్ కి రిటర్న్ గా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాను. ట్రైలర్ స్టార్టింగ్ లో అర్జున్ సర్కార్ క్రిమినల్స్ గురించి ఒక డైలాగ్ చెప్తాడు. అందరికీ డైలాగ్ అర్థమై ఉంటుంది. క్రిమినల్ అనేవాడు జైల్లో ఉండాలి, లేకపోతే చావాలి, కానీ ఫ్రీగా బయట అందరితో తిరగకూడదని మన సర్కార్ ఇంటెన్షన్. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు వచ్చిన కొన్ని షాట్స్ ని చూస్తే ఒక ఫైట్ లోని ఈ షాట్ ని చూపిస్తారు. ఇక్కడంతా ఏదో మీట్ ఉంటుంది, ఇక్కడ చూస్తే అది బఫెలో మీట్ అని అర్థమవుతుంది, కానీ కొన్ని చోట్ల ఏదో డిఫరెంట్ గా ఉంది. ఆ మీట్ గురించి ఇప్పుడు ఎందుకు బ్రో అంటే నెక్స్ట్ చాలా సార్లు ఈ ఫైట్ లోని క్లిప్స్ ఉన్నాయి, తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ షాట్ లో ఎవడో క్రిమినల్ కి అర్జున్ సర్కార్ లైట్ తో థర్డ్ డిగ్రీ చేస్తున్నాడు. మరి టీజర్ లో లాఠీతో బాధి పడేసినోడు వీడు ఒకటో లేదో మూవీలో చూడాలి. టీ షర్ట్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకడే అయితే ఇన్ని రోజులు ఎంత టార్చర్ పెట్టినా అర్జున్ సర్కార్ కి కావాల్సిన ఆన్సర్ ఇవ్వకుండా మన సర్కార్ ని ఇరిటేట్ చేస్తున్నాడేమో. లాయల్ క్రిమినల్. అండ్ ఈ షాట్ లో ఎవరో ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్టూడెంట్సా మరి లోపల ఉన్న వాడి బ్యాచ్ అని తెలియదు. నెక్స్ట్ చాలా దారుణంగా తెగిపడిన హ్యాండ్ ని చూపిస్తారు, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ షాట్ లో కనిపించిన నైఫ్ మనకి టీజర్ లో కూడా చూపించారు. టీజర్ లో ప్రతి ఒక్కరిని వేలాడదీసి వాళ్ళ హెడ్ ని కట్ చేసే క్రైమ్ ఉంటుంది కదా, ఆ క్రైమ్ చేసిన క్రిమినల్ వాడిన నైఫ్ ఏమో ఆ నైఫ్ పై చూస్తే సిటీకే అని రాస్తుంటుంది. మరి దాని మీనింగ్ ఏంటో మూవీలో చూడాలి, కానీ క్రిమినల్ కి బాగా దోలెక్ అనుకుంటా రాసి మరీ క్రైమ్స్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ 9 నెలల పాప కోసం ఈవిడిచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడితే సినిమాలోని థర్డ్ కేసు మొదలయ్యేది ఈ కేసుతోనే. థర్డ్ కేసు అంటే కథలో జరిగే మెయిన్ కేసు ఇదే. 9 నెలల పాప మీద కత్తి పెట్టిన ఈ షాట్ ని చూపించారు. పాపపై కత్తి ఉన్న ఈ షాట్ ఏముంది అనుకోకండి, ట్రైలర్ లో మనకి చూపించిన ఈ రేంజ్ వైలెన్స్ వర్తి అనే ఫీల్ రావడానికి ఈ షాట్ కూడా కారణం అవ్వచ్చు. కథలోని ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఎంత కనెక్ట్ చేస్తే అర్జున్ సర్కార్ చేసే వైలెన్స్ కి అంత కనెక్ట్ అవుతారు. కథలో చూపించిన వైలెన్స్ కి ఒక అర్థం ఉంటుంది. 9 నెలల పాపపై కత్తి పెట్టిన ఈ షాట్ చూసాక కత్తి పెట్టినోడిని నరికినా తప్పలేదు అనిపిస్తుంది కదా, అదే ఒక అర్థం ఉన్న వైలెన్స్ ని చూపించమంటే. ఈవిడ చేసిన ఈ కంప్లైంట్ తో పాటు ఈ కేసులో తన పాపతో ఒక ఎమోషన్ కూడా రన్ అవుతుంది. అండ్ ఈవిడిస్తున్న కంప్లైంట్ అర్జున్ సర్కార్ కి ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ డైలాగ్ వచ్చేటప్పుడు సర్కార్ షాట్స్ పెడతారు కాబట్టి, బట్ ఆవిడ కంప్లైంట్ చేస్తుంది రావు రమేష్ గారికి. 2 షాట్స్ లోని వాల్స్ ని గమనించొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో చాగంటి గారి ప్రవచనాలతో అర్జున్ సర్కార్ ని రివీల్ చేస్తారు. ఈ అర్జున్ ని ఎలివేట్ చేయడానికి మహాభారతంలోని అర్జునుడి గురించి చెప్తున్నట్లున్నారు. మీలో చాలా మంది అనుకోవచ్చు మనం ఇన్స్టాగ్రామ్ లో చూసే ఎలివేషన్స్ లాగా ఆయన చెప్పే ప్రవచనాలకి సింగ్ చేయటం కాదు. స్పెషల్ గా డైరెక్టర్ శైలేష్ గారు చాగంటి గారిని కలిసి కథని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా కోసం చెప్పించుకున్న లైన్స్ అంటే ఇవి. అందులో 2 లైన్స్ ని ట్రైలర్ లో పెట్టారు. ఈ రేంజ్ వైలెన్స్ ఉన్న ఫిల్మ్ కి ఆయన్ని కలిసి ఆయన చేత డైరెక్ట్ గా లైన్స్ చెప్పించారంటే కథ చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుందని, చూపించిన వైలెన్స్ కి కూడా ఒక అర్థం ఉంటుందని కొంత నమ్మకం వచ్చింది. అండ్ ఈ షాట్ లో అర్జున్ సర్కార్ హెచ్ఐటి డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయిన సీన్ అనుకుంటా. టీజర్ ట్రైలర్ లో చూసిన మీలో కొంతమందికి క్లారిటీ వచ్చే ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో నార్త్ సైడ్ బంద్ చేసే అర్జున్ సర్కార్ ని మన విశాఖపట్నంలో కేడీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. హిట్ 2 క్లైమాక్స్ లో కూడా చూసాం కదా. ముందు రిలీజ్ చేసిన టీజర్ లో కేడీతో ఉండే అభిలాష్ ఇలా అంటాడు, సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా, అర్జున్ సర్కార్. ఆ నార్త్ సైడ్ ఉండే అర్జున్ సర్కార్ స్పెషల్ గా ఈ కేసు కోసం వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అందుకే మనకి టీజర్ అండ్ ట్రైలర్స్ లో వైజాగ్ లో జరిగే కేసు లా కాకుండా చాలా లొకేషన్స్ ని చూపించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో చూపించిన కొన్ని షాట్స్ అర్జున్ సర్కార్ ఈ థర్డ్ కేసు ని చార్జ్ తీసుకోక ముందు తన స్మాల్ ఫ్లాష్ బ్యాక్ లాగా అర్జున్ సర్కార్ డ్యూటీ అక్కడ ఎలా ఉండేదని చూపిస్తారేమో. ఈ హెడ్స్ ని కట్ చేసి వేలాడదీసే కేసు అర్జున్ సర్కార్ అక్కడ ఉన్నప్పుడు జరిగేది. మరి సర్కార్ కేసెస్ ని డీల్ చేయడంలో ఎంత షార్ప్ గా ఉంటాడో మెయిన్ కేసు కంటే ముందే చూపియాలి కదా. అండ్ ఈ కేసు ని అర్జున్ సర్కార్ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి విశాఖపట్నం వదిలి చాలా లొకేషన్స్ తిరుగుతాడు. సర్కార్ మ్యాప్ ని చూసే ఈ షాట్ లో చూడొచ్చు ఈ కేసు కోసం జైపూర్ వెళ్లారు. మేబీ కేసు స్టార్ట్ అయ్యాక సినిమా అంతా అక్కడే జరగచ్చేమో. ఆ కేసు కోసం అర్జున్ సర్కార్ పడే కష్టాన్ని చాగంటి గారి వాయిస్ తో చూపించారు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత అర్జున్ సర్కార్ చేసే బ్లడ్ బాత్ ని చూపించే ముందు 2 సీక్వెన్సెస్ లోని షార్ట్స్ ని చూపించారు. హీరోయిన్ తో మాట్లాడుతున్న షార్ట్స్ వస్తూనే మనం ముందు మాట్లాడుకున్న బఫెలో మీట్ దగ్గర జరిగే ఫైట్ అండ్ ఇంకొక చేజింగ్ సీక్వెన్స్ చూపించారు. హీరోయిన్ దగ్గర ఉన్న సేమ్ షర్ట్ తోనే నైట్ ఒక చేజింగ్ సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ లోని షార్ట్స్ ఇవి. మ్యాప్ ని చూసే ఇది ఒక్క షాటే కాదు, ఒక హౌస్ లో పోలీస్ రైడ్ చేసే ఈ షార్ట్స్ కూడా ఆ సీన్ లో అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మీట్ దగ్గర జరిగే ఫైట్ లోని షార్ట్స్ చూపించారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇద్దరు మన సర్కార్ కి తగులుంటారు. అక్కడ జరిగే ఫైట్ లో ఈ మిషన్ లో మన సర్కార్
ఫేస్ పెట్టాలని చూస్తే సర్కార్ వాడి చేయి లేపేస్తాడు. చేయి తెగిబడిన షాట్ ని మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఫైట్ కి ముందు బయట జరిగే షాట్ ఇది. 2 సీన్స్ లో సర్కార్ సేమ్ డ్రెస్ లో ఉంటాడు. ఆ తర్వాత వైజాగ్ లో జరిగే ఒక సీన్ ని షాట్ లో చూపించారు. అర్జున్ వైజాగ్ వచ్చిన స్టార్టింగ్ లో ఎంఐ నేర్పిస్తుంటే వాళ్ళని తన చేతే లాఠీ ఇచ్చి రోడ్డు మీద కొట్టిస్తున్నాడు సర్కార్. అండ్ ఆ తర్వాత ఈ షాట్ మేబీ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన కేస్ కి సంబంధించిన షాట్ అయి ఉండొచ్చు. బికాస్ అన్ని మర్డర్స్ ని ఒకేలా చేస్తున్నాడనే డైలాగ్ చెప్పే ఈ షాట్ లో ఉన్న అర్జున్ సర్కార్ కాస్ట్యూమ్ సేమ్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ప్రొటాగనిస్ట్ నేమ్ కి మీనింగ్ చెప్పారు శైలేష్. మంచి వాళ్ళతో ఉంటే అర్జున్, మృగాలతో ఉంటే సర్కార్ అని. ఇంకా తర్వాత నుంచి మూవీలోని క్లైమాక్స్ లో జరిగే ఈ సీక్వెన్స్ ని మాత్రమే చూపించారు. ఈ సీక్వెన్స్ క్లైమాక్స్ అని నాకెలా తెలుసు అనుకోకండి. రీసెంట్ ప్రెస్ మీట్ లో నాని గారే రివీల్ చేశారు ఇది క్లైమాక్స్ సీన్ అని. మా ఎంటైర్ క్లైమాక్స్ మీలో ఎంతమంది నేను పెట్టిన షార్ట్ చూసారో, ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత వైల్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నా గానీ తను చేసిన వైలెన్స్ వెనక కారణం ఏంటని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. మృగాల మధ్యలో ఉన్నప్పుడు సర్కార్ అనే డైలాగ్ చెప్తాడు కదా, ఆ మృగాలు ఉన్న ప్లేస్ లోకి వచ్చాకే ఇంత వైలెంట్ గా తయారవుతాడు అర్జున్ సర్కార్. బికాస్ అక్కడ వాళ్ళు చేసే వైల్డ్ పనులకి అక్కడున్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారా, ఎలా తీసుకొచ్చారో తెలియదు కానీ వాళ్ళతో మాత్రం చాలా వైల్డ్ పనులే చేస్తున్నారు. అవేంటని మూవీలో చూడాలి. శాంపుల్ కి శైలేష్ గారు ఒక షాట్ లో చూపించారు. ఈ షాట్ లో కింద గమనిస్తే ఇద్దరు హ్యాండ్స్ ని, హెడ్స్ ని విడివిడిగా కట్ చేసి అక్కడ పేర్చి పెట్టారు. ఇది ఒక్కటి చాలు అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన జనాలతో ఎంత వైల్డ్ పనులు చేస్తున్నారు. అంత వైలెంట్ పనులు చేసే వాళ్ళకి నార్మల్ కోప్లా ఉంటే పనవ్వదు. అందుకే మన అర్జున్ సర్కార్ కూడా బీస్ట్ మూడ్ లోకి వచ్చేసి అంత వైలెంట్ గా ఈ రేంజ్ బ్లడ్ బాత్ చేస్తాడు. ట్రైలర్ లో చూపించినవి కొన్ని, మూవీలో ఏం తెలియని మనుషులతో వాళ్ళు చేసే వైల్డ్ పనుల్ని ఇంకా చాలా చూపిస్తారు. బికాస్ ఈసారి హిట్ 3 లో అనే దానికంటే హౌ అనే దాన్నే బాగా చూపిస్తారని నానిగారు చెప్పారు కదా. అవి చూశాక అర్జున్ సర్కార్ నరికిన ప్రతి బాడీ పార్ట్, తీసిన ప్రతి ప్రాణం డిస్టర్బింగ్ గా కాదు, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. శైలేష్ గారు చూపించిన వైలెన్స్ కి అర్థం లేకుండా కాదు, చాలా గట్టి రీజన్స్ తో, మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని కథలోకి తీసుకెళ్లిపోయి వైలెన్స్ ని ఎంజాయ్ చేసే రేంజ్ లో తీశారని నమ్మకం. అండ్ ఇన్నిసార్లు నేను నమ్మకం అనడానికి స్ట్రాంగ్ రీజన్, మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అని అనిపించచ్చు, కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు. ఆయన చెప్పారంటే ఎంత గట్టిగా నమ్మేయచ్చో అందరికీ తెలుసు. అండ్ ఈ క్రిమినల్స్ ఉండే ప్లేస్ దాకా చెప్పి డీటెయిల్స్ చెప్పట్లేదేంటి అనుకోకండి, నాకు చెప్పాలని ఉంది. కానీ ఈ సీక్వెన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ చాలా స్పాయిల్ అయిపోతుంది. ట్రైలర్ ఫాస్ట్ కట్ లో చాలా షార్ట్స్ చూపించారు. ఆల్రెడీ నాని గారు అనవసరంగా ఇది క్లైమాక్స్ సీక్వెన్స్ అని రివీల్ చేశారు. ట్రైలర్ లో సగానికి సగం ఈ సీక్వెన్స్ నే పెట్టేశారు. సరిగ్గా పాజ్ చేసుకొని చూస్తే క్లైమాక్స్ ఎలా ఉంటుందని అందరికీ తెలిసిపోతుంది. దాన్ని నేను సెపరేట్ గా షార్ట్ బై షార్ట్ మాట్లాడి రివీల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఈ క్లైమాక్స్ ని అర్జున్ సర్కార్ చేసే ఆ బ్లడ్ బాత్ ని అందరూ థియేటర్స్ లోనే విట్నెస్ చేయండి. శైలేష్ గారు మంచి ట్విస్ట్ తో, సరైన హై మూమెంట్స్ తో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అర్థమైన నాలాంటి వాళ్ళకు కూడా రేంజ్ సాటిస్ఫాక్షన్ తో థియేటర్ నుంచి బయటకు వచ్చేలా తీస్తారని కాన్ఫిడెంట్ గా ఉంది. ఆ హోల్ సీక్వెన్స్ గురించి ఏం మాట్లాడలేదని డిసప్పాయింట్ అయిన కొంతమంది కోసం చిన్న డీటెయిల్స్. ట్రైలర్ లో శైలేష్ గారు కొంత టైం ని నీట్ గా క్లైమాక్స్ లో జరిగే ఆ లొకేషన్ ని షార్ట్ బై షార్ట్ చూపించారు. ఎందుకో మరి అర్జున్ సర్కార్ అరైవల్ ముందు ఈ ప్లేస్ ని చూసుకోండి, బ్లడ్ బాత్ తర్వాత ఎలా అయిందని థియేటర్ లో చూపిస్తారనేమో. ఇక్కడ ఒక బాక్సింగ్ రింగ్ లా ఉంది, పంచెస్ కి ఎనర్జీ అయిపోయి ఓడిపోవటం కాదు, ఇక్కడ ఓడిపోతే డైరెక్ట్ గా పైకి పోవటమే అన్నట్లుంది. అర్జున్ సర్కార్ అదే రింగ్ లో ఒక సైకో లేడీని లేపు కొడతాడు. మరి తను ఎవరో తన్ని ఆ రేంజ్ లో ఎందుకు కొట్టి చంపేశాడు అనేది మూవీలో చూడాలి. ఈ రింగ్ లో ఫైట్ ఆడడానికో ఆర్ ఆ లొకేషన్ లోకి ఎంటర్ అవ్వడానికో ఆ సూట్ వేసుకోవాలనుకుంటా. అందుకే నాని గారి టీం మొత్తం వైట్ సూట్స్ వేసుకున్నారు. ఈ కనిపిస్తున్న 5 మెంబర్స్ ఆ టీమే. ఇక్కడ కనిపిస్తుంది మన నాని గారు. అండ్ ట్రైలర్ లాస్ట్ షాట్ లో చూపించిన నాని గారి రియాక్షన్ ఎందుకో కాదు, ఆ ఫైట్ లో తనకైన ఇంజురీస్ మీద ఆల్కహాల్ పోసాక అర్జున్ సర్కార్ కు వచ్చే పెయిన్ ని రియాక్షన్ లో చూపించారు నాని గారు. ఇదే, ఇంతకు మించి సీక్వెన్స్ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. మరి అర్జున్ సర్కార్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ వీళ్ళందరినీ ఎందుకు ఇలా అరెస్ట్ చేశారు, అక్కడికి వెళ్ళాక సర్కార్ ఎందుకు ఇలా షాకింగ్ ఫేస్ పెట్టాడు, ఎందుకు ఈ రేంజ్ విధ్వంసం చేశాడు, 9 నెలల పాప మిస్ అయిన ఈ కేస్ ని, హెచ్ఐటి థర్డ్ కేస్ ని అర్జున్ సర్కార్ ఎలా సాల్వ్ చేశాడు అనేది మే 1న చూద్దాం. అండ్ ట్రైలర్ కొంతమందికి డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్ శైలేష్ గారు ట్రైలర్ తోనే స్టోరీ అందరికి తెలిసిపోవాలనుకున్నారేమో. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కి 3 minutes 30 seconds డ్యూరేషన్ లో ట్రైలర్ కట్ చేయించారు. అందులో మెయిన్ క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తం పెట్టేశారు. ఇంత లెంతీ ట్రైలర్ ని ఒక థ్రిల్లర్ ఫిల్మ్ లాగే స్లో నరేషన్ తో స్టార్ట్ చేసి ఆడియన్స్ కి హై మూమెంట్ ఇచ్చేలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ట్రైలర్ ని కూడా అంతే కట్ చేశారు. కానీ మిక్కీ జే మేయర్ గారు ట్రైలర్ కి సరైన డ్యూటీ చేయలేదు. అంత స్లోగా స్టార్ట్ అయ్యి సగంలో లేచిన ట్రైలర్ కి మొన్న రిలీజ్ చేసిన సాంగ్ పెట్టేసి చెడగొట్టేశారేమో అనిపించింది. ట్రైలర్ లో పెట్టిన యాక్షన్ క్లిప్స్ కి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుంటే డిసప్పాయింట్ అయిన వాళ్ళే ట్రైలర్ కి పిచ్చెక్కిపోయే వాళ్ళు. టీజర్ కి కూడా ట్రైలర్ లో పెట్టిన సేమ్ సాంగ్ నే మ్యూజిక్ లా పెట్టారు. అండ్ ఆ టీజర్ ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ట్రైలర్ కి కూడా మంచి స్కోర్ కొట్టుంటే మూవీపై హైప్ జయ్యన్ లేచేదేం. హోప్ మూవీలో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అయినా సాటిస్ఫై చేస్తారని కోరుకుందాం. హిట్ పార్ట్ 2 లో ప్రొటాగనిస్ట్ అయిన కేడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ తన బ్యాక్ స్టోరీ ఏది చూపి జస్ట్ తను సాల్వ్ చేసే కేస్ ని మాత్రమే మూవీలో చూపిస్తారు. బట్ పార్ట్ 1 లో విక్రమ్ రుద్రరాజ్ కి డైరెక్ట్ గా పాస్ట్ చూపించకపోయినా తనకు ఒక పాస్ట్ ట్రోమా ఉన్నట్లు చూపించారు శైలేష్ గారు. అంతే హిట్ 3 లో కూడా అర్జున్ సర్కార్ కి ఏదైనా ఎమోషనల్ పాస్ట్ ని ప్లాన్ చేశారేమో. ఈసారి పార్ట్ 3 లో కేస్ ని సాల్వ్ చేయటమే మూవీ కాదు కాబట్టి ఎలా జరుగుతాయి అనేది
చూపిస్తారని చెప్పారు కాబట్టి సినిమాలో ఎమోషన్ ని కూడా స్ట్రాంగ్ గా చూపించే స్కోప్ ఉంది. ట్రైలర్ గురించి ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ని అంతే హోల్డ్ లో పెట్టేలా ఉంది. ట్రైలర్ డ్యూరేషన్ కొంచెం తగ్గించి కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. నన్నైతే ట్రైలర్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఇంత త్వరగా ట్రైలర్ రిలీజ్ చేశారంటే డెఫినెట్ గా రిలీజ్ ట్రైలర్ కూడా ఉంటుంది. ఆ ట్రైలర్ ని డిసప్పాయింట్ అయిన వాళ్ళని కూడా ఫుల్ సాటిస్ఫై చేసేలా కట్ చేస్తారని కోరుకుందాం. ఇంకా స్పెషల్ గా ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకుంటే నాని గారి గురించి మాత్రమే. ట్రైలర్ అంతా వన్ మ్యాన్ షోలో నడిపించారు. యాక్షన్ ఫిలిమ్స్ తో ఆయన ఫిలిం కి ఆయన గ్రోత్ ని చూస్తుంటే మాస్ సినిమాలతో ఫ్యూచర్ లో మాస్ మార్కెట్ ని నాని గారు ఏ రేంజ్ లో క్రియేట్ చేయబోతున్నారో నాకు అర్థమైపోతుంది. మే 1st తెలిసిపోతుంది నాని గారు పేర్చే ఇటుకల్లో ఇది ఎంత పెద్దదవుతుందో, ఆ వాల్ ని ఎంత స్ట్రాంగ్ చేస్తుందో. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.